హే గాయ్స్! ఈరోజు ఎపిసోడ్ 4 చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే మనకి ఇందులో కిమ్ యొక్క పాస్ట్‌నంతా చూపిస్తారు. స్టోరీ 1997లో స్టార్ట్ అవుతుంది. మనం అక్కడ ఏజెంట్ రూయింగ్‌ని చూస్తాము. అతను ఒక ఆర్ఫనేజ్‌కి వెళ్ళి మీలో ఎవరు బాగా పోరాడతారు, మీలో ఎవరు నార్త్ కొరియా కోసం వాళ్ళ ప్రాణాలను ఇస్తారు అనేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఎవ్వరూ లేవకుండా ఒక అబ్బాయి మాత్రం వెంటనే లేస్తాడు. అయితే ఆ అబ్బాయి లేవడంతోనే వెంటనే ఒకవేళ నేను గనుక కొరియా కోసం పోరాడితే నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటారా అనేసి అడుగుతాడు. అయితే దానికి ఆఫీసర్ నవ్వి చూసుకుంటాము అనేసి అంటాడు. ఇంకా ఆ అబ్బాయిని చూసి అందరూ లేస్తారు. అప్పుడు రూయింగ్ ఏం చేస్తాడంటే వీళ్ళందరి మధ్యలో ఫైట్ చేపిస్తాడు. సో ఈ అబ్బాయి ఒక్కడు మాత్రమే నిలబడి ఉంటాడు. సో అప్పుడు ఆఫీసర్ రూయింగ్ నీ పేరేంటి అనేసి అంటే నా పేరు గ్యాంగ్ అని చెప్తాడు. మీకు గుర్తుండుంటే ఇతను ఆల్రెడీ ఎపిసోడ్ 1 ఆర్ 2లో మెన్షన్ చేశారు. అతను చనిపోయాడు. అతని యాక్చువల్ కోడ్ 66 అని. ఇంకా రూయింగ్ అతన్ని తీసుకెళ్తూ ఉంటే అప్పుడే గ్యూంగ్ కాళ్ళని ఎవరో పట్టుకుంటారు ఒక అబ్బాయి. అతను మాత్రము ఇంకా ఓడిపోకుండా ఇంకా ఫైట్ చేస్తానని అంటూ ఉంటాడు. అప్పుడు రూయింగ్‌కి అతని డెడికేషన్ నచ్చుతుంది. సో నీ పేరేంటి అనేసి అంటే అతను నా పేరు కిమ్ అని చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ ట్రైనింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. లైక్ వీళ్ళని కట్టేసి కొడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళ పేరు మర్చిపోయేలాగా చేస్తారు. ఇందులో గ్యూంగ్‌కి ఏమో కోడ్ 66 ఇస్తారు అండ్ కిమ్‌కి ఏమో కోడ్ 73 ఇస్తారు. అండ్ వీళ్ళ పేర్లను కూడా మర్చిపోతారు. ఒక కోడ్ తప్ప. ఇంకా నెక్స్ట్ నుంచి వీళ్ళ ట్రైనింగ్ చాలా భయంకరంగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇంకా ఎప్పుడు ఒకరినొకరు ఫైట్ చేసుకుంటూ అలా ఉంటారు. సో కొన్ని రోజులు అయ్యాక వీళ్ళు బాగా ట్రైన్ అయ్యాక వీళ్ళ మధ్యలో ఒక ఫైట్ జరుగుతుంది. కిమ్మున్ను గ్యాంగ్ మధ్యలో. సో అందులో కిమ్ ఓడిపోతాడు అండ్ గ్యాంగ్ గెలుస్తాడు. అప్పుడు కిమ్ చాలా బాధపడతాడు అతను ఓడిపోయినందుకు. ఆ రోజు నైట్ ఇంకా కిమ్ ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే గ్యాంగ్ వచ్చేసి ఇదిగో ఫుడ్ తిను, నువ్వు నా దగ్గర ఊరికే ఓడిపోతున్నావు కదా, నువ్వు బాగా తినట్లేదేమో అనేసి అంటాడు. యాక్చువల్లీ గ్యాంగ్‌కి మంచి ఇంటెన్షనే ఉంటుంది కానీ కిమ్‌కి అతను ఓడిపోయాడన్న కోపంతోని అతను చాలా కోపంగా ఉంటాడు. ఇంకా గ్యాంగ్ ఎంత ఫ్రెండ్షిప్ చేయాలని ట్రై చేసినా కానీ వినకుండా గ్యాంగ్‌ని బాగా కొడతాడు. ఇంకా వాళ్ళిద్దరిని దూరం తీసుకెళ్లి పెట్టేస్తారు. ఇంకా అలా వీళ్ళ ట్రైనింగ్ అంతా చూపిస్తారు. తర్వాత వీళ్ళు చిల్డ్రన్ నుంచి అడల్ట్స్ లాగా మారిపోతారు. అండ్ ఇక్కడ మీరొకటి గమనిస్తే గ్యాంగ్‌లా చేసిన యాక్టర్ ఒక పాపులర్ సీరీస్‌లో విలన్‌లా యాక్ట్ చేశాడు. మీకు అతను ఎవరో గుర్తొస్తే కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళ ట్రైనింగ్ అంతా అయిపోయాక గ్యాంగ్‌ను ఇంకా కిమ్‌ని ఇద్దరిని ఒక మిషన్ కోసం సౌత్ కొరియాకి పంపిస్తారు. వీళ్ళు ఆ మిషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరినో చూసి అది మనిషి అని అనుకుంటారు. సో గ్యాంగ్ వెళ్ళి అది ఎవరు అని దగ్గరికెళ్ళి చూసేసరికి అదొక బొమ్మ అయి ఉంటుంది. ఆ బొమ్మ మీద ఒక బాంబ్ ఉంటుంది. సో అది పేలుతుంది గ్యాంగ్ మీదనే. అండ్ తర్వాత మనకి సీన్ చూపిస్తారు. కిమ్ బతుకుతాడు కానీ గ్యాంగ్ చనిపోతాడు. కానీ అందరూ కిమ్మే గ్యాంగ్‌ని చంపాడు అనేసి అనుకుంటూ ఉంటారు. అప్పుడు మనకి గ్యాంగ్‌ది చిన్న బ్యాక్ స్టోరీ చూపిస్తారు. సో గ్యాంగ్‌కి ఒక తమ్ముడు ఉంటాడు. సో అతన్ని ఫీడ్ చేయడానికి ఇతను మిలిటరీలో జాయిన్ అవుతాడన్నమాట. అతని తమ్ముడే ఇప్పుడు గ్యాంగ్ స్యాంగ్. ఇప్పుడు స్టోరీ మళ్ళీ ప్రెజెంట్‌లోకి వచ్చేస్తుంది. సో లాస్ట్ ఎపిసోడ్‌లో కిమ్ మింజీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నప్పుడు గ్యాంగ్ సాంగ్ వచ్చేసి అతని వెనకాల గన్ పెడతాడు కదా. ఇప్పుడు హాన్సును కిమ్ దగ్గర గన్స్ ఉండవు కాబట్టి వాళ్ళు వెళ్ళి ఒక టేబుల్ వెనకాల దాక్కుంటారు. అయితే గ్యాంగ్ సాంగ్ వాళ్ళ దగ్గరికి వచ్చే టైంకే అప్పుడే అక్కడికి కిమ్ వాళ్ళ నెయిబరును సాంగా ఇద్దరు వస్తారు. సో యాక్చువల్లీ వీళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ గ్యాంగ్ సాంగ్‌ని చూస్తారన్నమాట. అప్పుడు ఆ నెయిబర్ అతన్ని గుర్తుపట్టేసి అతనే ఆ నార్త్ కొరియన్ ఏజెంట్ అని అనుకొని అతన్ని ఫాలో అవుతారు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి గ్యాంగ్ సాంగ్ మీద గన్ పెడతారు. ఇంకా గ్యాంగ్ సాంగ్ చేసేదేం లేక అతను మోకాళ్ళ మీద పడిపోతాడు. తర్వాత కిమ్మును హాన్సు వాళ్ళ దగ్గరికి వచ్చేసి ప్లీజ్ నేను నా కూతుర్ని కనిపెట్టేశాక నేనే మీ దగ్గరికి వస్తా అనేసి అంటాడు. యాక్చువల్లీ సాంగాకును వీళ్ళ నేబర్ దగ్గర ఆర్డర్స్ ఉంటాయి కిమ్ని తీసుకొని రమ్మని. కానీ అతని కూతురికి ప్రాబ్లం అవుతుంది అనేసి వీళ్ళిద్దరూ జాలి చూపించేసి కిమ్ని పంపించేస్తారు. ఇంకా వీళ్ళు కిమ్ వెళ్తూ ఉంటే చూస్తూ ఉండేసరికి వీళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యారనేసి గ్యాంగ్ సాంగ్ వీళ్ళిద్దరిని కొట్టేసి అతను కూడా వాళ్ళ వెనకాల పరిగెత్తుతాడు. అంతలోపు వీళ్ళిద్దరూ హాన్సును కిమ్ ఇద్దరు కార్ తీసేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా హాన్సుకి కార్ ఎక్కాక తెలుస్తుంది యాక్చువల్లీ కిమ్కి ఒక బుల్లెట్ తగిలిందనేసి. ఇంకా కిమ్ అతను ట్రీట్ చేసుకుంటూ ఉంటే వీళ్ళ కార్ వెళ్తూ ఉన్నప్పుడే సడన్ గా వీళ్ళకి అడ్డుగా జిన్షువల్ వస్తాడు. హాన్సు అతన్ని గుద్దబోతాడు కానీ జస్ట్ మిస్ లో బతికిపోతాడు జిన్షువల్. ఇంకా అతను లోపలికి వచ్చేసాక టెన్షన్ తోటి వీళ్ళందరి మీదకి అరుస్తూ ఉంటాడు. నేను లేకపోతే అసలు మీరు బతుకుతారా, నేను లేనందుకే ఇలా జరుగుతుంది మీకు అది ఇది అనేసి ఆపకుండా అరుస్తూ ఉంటే అప్పుడు కిమ్కి పిచ్చెక్కిపోతుంది. వీళ్ళు ముగ్గురు
బ్రో ఇంకా ఆ బెగ్గర్ దగ్గరికి వెళ్తాడు. సో, మింజీ ఫోన్ యాక్చువల్లీ వీళ్ళకొక బెగ్గర్ దగ్గర దొరుకుతుంది కదా! ఆ గూండాలకి. సో, అతని దగ్గరికి వెళ్తారు. అయితే అతని దగ్గరికి వెళ్ళేసరికి అతను నేను ఆ ఫోన్ ఎక్కడి నుంచి తీసుకున్నానో నాకే గుర్తులేదు. నాకు తెలీదు అనేసి చెప్తూ ఉంటాడు. అయితే అప్పుడు హాన్సును, జిన్షియోలు అతన్ని భయపెడతారు. ఇంకా కిమ్ కూడా దగ్గరకొచ్చేసి చాలా ఎమోషనల్‌గా ప్లీజ్ చెప్పు నీకెక్కడ దొరికింది ఆ ఫోన్ అనేసి అంటాడు. ఇంకా ఆ బెగ్గర్‌కి కిమ్ మీద జాలేస్తుంది. ఇంకా అతను చెప్తాడు. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే అతను ఫుడ్ కోసం వెతుక్కునేటప్పుడు ఈ గోల్డెన్ టూత్ మెంబర్‌లో ఉన్న గుండా ఫుడ్‌ని తీసుకొచ్చి డస్ట్‌బిన్‌లో పడేస్తాడు. దాంతో పాటు మింజీ ఫోన్‌ని కూడా అదే డస్ట్‌బిన్‌లో పడేస్తాడు. ఈ బెగ్గరు ఆ ఫుడ్ కోసం వెళ్ళి ఆ కవర్ తీసుకునేసరికి అక్కడ ఫోన్ కూడా ఉంటుంది. సో, ఆ ఫోన్ అతను చూసే టైంకే ఆ ఫోన్‌లు దొంగతనం చేసే అబ్బాయిలొచ్చేసి అతని నుంచి ఆ ఫోన్‌ని తీసేసుకుంటారు. సో, ఇదే అతను చెప్తాడు. అయితే అప్పుడు కిమ్ ఏమని అడుగుతాడంటే, "సరే ఆ కార్ ఎలాంటిదో చెప్పు, అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళో చెప్పు" అని అంటే, అప్పుడు అతను చాలా సేపు ఆలోచించి చెప్తాడు. అదొక వైట్ కారు. అలానే ఆ పడేసిన అతనికి హెయిర్ బన్ ఉంది అనేసి అంటాడు. తర్వాత కిమ్ వాళ్ళ దగ్గరున్న హై ఎక్విప్‌మెంట్ తోటి అసలు ఆ కార్ ఎక్కడుంది అనేసి వెతుకుతూ ఉంటారు. అండ్ వాళ్ళకి సీసీ కెమెరాలో ఆ డస్ట్‌బిన్‌లో ఫోనును ఫుడ్ పడేసే అతను దొరుకుతాడు. ఇంకా ఆ కార్‌ని వెతుకుతూ ఉండేసరికి ఆ కార్‌ను ఇప్పుడు కరెంట్ లొకేషన్ ఎక్కడుందో తెలవడానికి చాలా టైం పడుతుంది. సో, ఆ టైం అలా నడుస్తూ ఉంటుంది. వీళ్ళింకా చాలా టెన్స్ అవుతూ ఉంటారు. మింజీకి ఏం జరుగుతుందో అనేసి. నెక్స్ట్ సీన్ గోల్డెన్ టూత్‌లో ఉన్న 3 మెంబర్స్‌కి షిఫ్ట్ అవుతుంది. అందులో వాళ్ళ బాస్ ఏమంటాడంటే, "నేను కాంగ్‌షాన్‌కి కాల్ చేసి నీ కూతురు ఒకరిని చంపేసింది అనేసి చెప్తాను. అతన్ని బ్లాక్‌మెయిల్ చేస్తాను. నా పగంతా తీర్చుకుంటాను" అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ సబార్డినేట్స్ ఉంటారు కదా! వాళ్ళు అడుగుతారు, "అసలు ఏంటి నీకును సాంగ్‌షాన్‌కి మధ్యలో గొడవ" అనేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ సబార్డినేట్ ఒకతను ఏం చేస్తాడంటే, ఒక పొటాటోని తీసుకొచ్చి వేడిది అతని ప్లేట్ మీద పెడతాడు. ఈ టైంకి వీళ్ళ బాస్‌కేదో ట్రిగ్గర్ అయిపోయి అతను బాగా కొడతాడు. స్టోరీ ఇప్పుడు గోల్డ్ టీత్ బాస్ యొక్క పాస్ట్‌లోకెళ్తుంది. అయితే ఈ టైంకి గోల్డ్ టీత్ బాస్‌కి ఇంకొక బాస్ ఉంటాడన్నమాట. సో, ఇప్పుడు మనం కరెంట్ స్టోరీలో ఉన్న బాస్‌ని గోల్డ్ టీత్ అని పిలుద్దాము. ఏమవుతుందంటే గోల్డ్ టీత్ రీడెవలప్‌మెంట్ విషయంలో చాలా గొడవ పడతాడు. అయితే ఇతని బాస్ కాంగ్‌షాన్‌తో వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే కాంగ్‌షాన్ ఒకసారి ఏమంటాడంటే రీడెవలప్‌మెంట్ ఆగిపోవాలంటే ఎవరో ఒకరు ఆ బిల్డింగ్ దగ్గర చనిపోతే బావుండు అనేసి అంటాడు. అయితే ఈ బాస్ ఏం చేస్తాడంటే ఒకసారి గోల్డ్ టీత్ తోటి బిల్డింగ్ దగ్గర ఏదో మాట్లాడదామని తీసుకెళ్ళి అతను తొంగి చూసేటప్పుడు అతన్ని బిల్డింగ్ నుంచి తోసేస్తాడు. అయితే గోల్డ్ టీత్ కార్ మీద పడిపోయి చాలా రోజులు ప్యారలైజ్ అయిపోతాడు. ఇంకా తర్వాత అతను బాగా సెట్ అయ్యేసరికి నిజంగానే అక్కడ ఉన్న రీడెవలప్‌మెంట్ ఆగిపోతుంది. అయితే అతని బాస్ అతన్ని ఇంత భయంకరంగా వాడుకున్నాడు, నన్నిలా చేశాడు అనేసి గోల్డ్ టీత్‌కి చాలా కోపం వచ్చేసి ఒకరోజు వెళ్ళి అతని బాస్‌నే చంపేస్తాడు. అతని బాస్ చాలా అడుక్కుంటాడు. సారీ నేను కావాలని చేయలేదు. నాకిలా కాంగ్‌షాన్ చేయమని చెప్పాడు అనేసి అంటాడు. అయితే అప్పుడు అది కూడా వినకుండా గోల్డ్ టీత్ అతని బాస్‌ని చంపేస్తాడు. ఇంకా గోల్డ్ టీత్ గ్యాంగ్‌కి కొత్త బాస్ వచ్చాడు అనేసి కాంగ్‌షాన్ గోల్డ్ టీత్‌ని అతన్ని కలవడానికి పిలిపిస్తాడు. అయితే గోల్డ్ టీత్‌కి ఈ టైంలోపు కాంగ్‌షాన్ మీద చాలా కోపం ఉంటుంది. ఎందుకంటే అతనే పర్సనల్‌గా అతన్ని బిల్డింగ్ మీద నుంచి పడేయమని చెప్పాడనేసి అతను అనుకుంటూ ఉంటాడు. కానీ యాక్చువల్లీ కాంగ్‌షాన్ ఏం పర్సనల్లీ అతనే అని చెప్పడు గానీ ఎవరో ఒకరు అని అంటాడు. సో, అతని బాస్ ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి కాంగ్‌షాన్ దానికి ఏం చేయలేను అనేసి గోల్డ్ టీత్‌తో అంటాడు. అయితే గోల్డ్ టీత్ ఏం చేస్తాడంటే అక్కడికి చాలా మందిని తీసుకొచ్చి కాంగ్‌షాన్‌ని చంపించాలని చూస్తాడు. అప్పుడే కాంగ్‌షాన్ ఎంత పవర్‌ఫుల్ అనేసి మనకు అర్థమవుతుంది. అతను గోల్డ్ టీత్‌ని చాలా భయంకరంగా కొట్టి అతని నోట్లో కత్తితోని కోస్తాడతన్ని. సో, తర్వాత అతని పళ్ళంతా పీకించేయడానికి ఒక హాట్ ఆలూని తీసుకొచ్చేసి అతని నోట్లో పెడతారు. ఇంకా తర్వాత అతను మాట్లాడలేకపోతాడు. ఇంక అప్పటినుంచి నిన్ని కుక్కలాగా చేస్తాను. ఐయామ్ సారీ అది ఇది అని అంటూ ఉంటాడు. సో, అది గోల్డ్ టీత్ పాస్ట్. అందుకే అతను కాంగ్‌షాన్ మీద అంత కోపం పెంచుకొని ఉంటాడు. అతని కూతుర్ని పగ తీర్చుకోవడానికి వాడుకుందాం అనేసి ప్లాన్ చేస్తాడు. ఇంకా తర్వాత వీళ్ళంతా ఒక షిప్పింగ్ పోర్ట్‌కి వెళ్తారు. సో, అక్కడంతా బాక్సెస్ ఉంటాయి కదా! లైక్ షిప్స్‌లో వెళ్ళడానికి. సో, ఆ ప్లేస్‌కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఒక కోల్డ్ స్టోరేజ్‌లో మింజీ బాడీని పడేస్తారు. పడేసి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. మింజీ ఇంకా బ్రతికే ఉంటుంది. సో, తనక్కడి నుంచి లేచేసి ఎవరైనా ఇక్కడ ఉన్నారా అది ఇది అనేసి అరుస్తూ ఉంటుంది. కానీ అక్కడ మాత్రం ఎవ్వరూ ఉండరు. ఇంక అక్కడ చాలా చల్లగా ఉంటుంది. లైక్ -30 డిగ్రీస్ ఉంటుంది.
ఇక్కడ మేనేజర్ కిమ్, హాన్సును, జిన్‌షోలేమో కార్‌లో వెళ్తూ ఉన్నప్పుడే లోడ్ అవుతూ ఉంటుంది వాళ్ళ లొకేషన్. లైక్ 90% అలా ఉంటుంది. వీళ్ళు ఒక బ్రిడ్జ్‌ని దాటుతూ ఉండేటప్పుడు వీళ్ళకి ఎదురుగా గుక్చోలొస్తాడు. అయితే జిన్‌షోల్‌కి అర్థం కాదు ఏం చేయాలి, కార్‌ని ఆపాలా వద్దా అనేసి. సో, ఒక సర్టెన్ పాయింట్‌కి వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అయ్యేసరికి వీళ్ళ కారు చాలా పల్టీలు కొట్టేసి కింద పడుతుంది. అయినా కానీ కిమ్ ఆ లోడింగ్‌నే చూస్తూ ఉంటాడు. మింజీ లొకేషన్ ఎక్కడ అనేసి. అప్పుడే 99% అయిపోయి 100% అవుతుంది. ఇంకా మింజీ లొకేషన్ చూపిస్తుంది ఎక్కడుంది అనేసి. కిమ్‌కి మింజీ లొకేషన్ తెలిసిపోతుంది. తనేదో పోర్ట్ దగ్గర ఉంది అనేసి. ఇంకా గుక్చోల్ ఆ కార్ దగ్గరికి వస్తాడు. యాక్సిడెంట్ అయిన కార్ దగ్గరికి. అప్పుడే ఆ కార్ నుంచి హాన్సు వచ్చేసి, నేనిప్పుడు చాలా ఓల్డ్ అయిపోయాను. నాకు చాలా నీ పెయిన్ గూడా ఉంది. అయినా గాని నేను నీతో ఫైట్ చేస్తా అనేసి చాలా క్యాలిక్యులేషన్స్ ఏసి ఫైట్ చేయబోతాడు. సో, అతని కిక్ మిస్ అవుతుంది. కానీ అతను ఏమంటాడంటే, నేనేం మిస్ అవ్వలేదు. నిన్ను డిస్ట్రాక్ట్ చేశాను అని అంటాడు. అప్పుడే మనం ఏమని చూస్తామంటే కిమ్ గుక్చోల్ కారేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జిన్‌షోల్ ఏమో దెబ్బలు తాకినా కానీ ఆ కార్‌లో అలానే పడుకొని ఉంటాడు. అతను ఇంకా సర్లే హాన్సు ఫైట్ చేస్తున్నాడు కదా అనేసి చిల్లుగా పడుకొని ఉంటాడు. తర్వాత హాన్సు ఏమో గుక్చోల్‌ని అక్కడ బ్రిడ్జ్ బయటకి పడేస్తాడు. సో, బ్రిడ్జ్ బయట వాటర్ ఉంటుంది. అతను ఆ వాటర్‌లో పడిపోతాడు. ఇంకా హాన్సు కూడా ఆ వాటర్‌లో పడిపోతాడు. ఇంకా అదే టైంకి ఈ సౌత్ కొరియన్ ఏజెంట్స్ అంతా అక్కడికి వస్తారు. సాంగాను నేబర్ కూడా వస్తాడు. అయితే అప్పుడే అక్కడికి బయటికి జిన్‌షోల్ వచ్చేసి నేను సరెండర్ అయిపోతాను అనేసి అంటాడు. ఇంకా వీళ్ళంతా జిన్‌షోల్‌ని తీసుకెళ్తారు. తర్వాత మనం గోల్డెన్ టీత్ బాస్‌ని చూస్తాము. అతనేం చేస్తాడంటే వెళ్ళి ఆ డెడ్ బాడీతో ఒక సెల్ఫీ తీసుకొని రా అని అతని సబార్డినేట్‌కి చెప్తాడు. అయితే అతని సబార్డినేట్ నాకు సెల్ఫీ తీసుకోవడం రాదు అంటే ఇంకా గోల్డెన్ టీత్‌కి బాగా కోపం వస్తుంది. ఏంటి నేను ఎవరితో పని చేస్తున్నా అనేసి. ఇంకా అతను మింజీ బాడీ ఉన్న ప్లేస్‌కి వెళ్తూ ఉంటాడు. ఇంకా అదే టైంకి అతను కాంగ్‌చాన్ బాడీగార్డ్‌కి కూడా కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్‌కి కాంగ్‌చాన్ బాడీగార్డ్ ఫోన్ ఎత్తుతాడు. ఎత్తేసి ఏంటి నీ ప్రాబ్లమ్ ఏంటి, ఎందుకు కాల్ చేస్తున్నావు అనేసి అంటే అప్పుడు గోల్డెన్ టీత్ అంటాడు, నీకు తెలుసా అసలు కాంగ్‌చాన్ వాళ్ళ కూతురు ఎవరినో చంపేసిందని. ఆ బాడీ నా దగ్గరే ఉంది. ఇంకా ఆ రికార్డింగ్‌ని కూడా పంపిస్తాడు బాడీగార్డ్‌కి. అప్పుడు ఆ బాడీగార్డ్ షాక్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు దాకా తెలీదు అసలు గోల్డెన్ టీత్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉందనేసి. తర్వాత మనము కాంగ్‌చాన్‌ని చూస్తాము. అతను హేరీ దగ్గరికి వెళ్ళేసి నువ్వు అసలు ఏం చేశావు అనేసి అడుగుతూ ఉంటాడు. అయితే హేరీ అక్కడ మొత్తం అబద్ధాలే చెప్తుంది కాంగ్‌చాన్‌కి. నేను చదువుకుంటూ ఉంటే మింజీ నా దగ్గరికి వచ్చేసి నన్ను చాలా తిట్టింది. నేను తనని జస్ట్ తోసాను. తను ఎక్కడో పడిపోయింది అంతే అనేసి అంటూ ఉంటుంది. అన్ని అబద్ధాలు చెప్తుంది. అయితే అప్పుడు కాంగ్‌చాన్‌కి చాలా కోపం వచ్చేసి హేరీని ఒక్కటి కొడతాడు. కొట్టేసి నువ్వు ఏం చేశావు, ఎందుకు అలా చేశావు, ఒకవేళ మింజీని చంపమని చెప్పుంటే నేనే చంపేవాడిని కదా అనేసి అంటాడు. ఇంకా మింజీ చనిపోయిందా అనేసి అంటే నాకు తెలిసి తను చనిపోయే ఉంటది అనేసి అంటాడు. ఇంకా అప్పుడు కాంగ్‌చాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అతని బాడీగార్డ్‌కి చెప్తాడు, ఎలా అయినా కానీ హేరీని కాపాడాలంటే గోల్డెన్ టూతే మింజీని చంపిందనేసి మనం ఫ్రేమ్ చేయాలి అనేసి. ఇంకా కాంగ్‌చాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక అప్పుడు దాకా ఏడ్చే హేరీ మళ్ళీ నార్మల్‌గా అయిపోతుంది. నాకు ఈ సీన్ చూసినప్పుడైతే ఏం సైకో ఫ్యామిలీరా బాబు అనిపించింది ఇక్కడ. సో, సీన్ మళ్ళీ మింజీకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ చాలా డిగ్రీస్ తగ్గిపోతుంది అండ్ మింజీ ఆల్మోస్ట్ కాన్షియస్‌నెస్ కోల్పోబోతుంది. నెక్స్ట్ సీన్‌లో మనం మేనేజర్ కిమ్‌ని చూస్తాము. అతను ఆ పోర్ట్ దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చేసి ఒక రూమ్‌లోకి వెళ్ళేసరికి అక్కడ ఈ ఇద్దరు సబార్డినేట్స్ ఉంటారు. అయితే ఆ సబార్డినేట్స్‌ని ఈ ఫోను ఓనర్ ఎక్కడా అనేసి అంటే వీళ్ళ ఫోన్‌ని గుర్తుపడతారు. ఇంకా ఈ సబార్డినేట్స్ కిమ్‌ని చంపేయడానికి ట్రై చేస్తుంటే కిమ్ వీళ్ళని బాగా కొడతాడు. కొట్టాక అతను ఇంకా నా కూతురు ఎక్కడా అనేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా మింజీ దగ్గరేమో అక్కడ ఉన్న డిగ్రీస్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ -30 డిగ్రీస్ అవుతుంది. ఇంకా మింజీ కళ్ళు తిరిగి పడిపోబోతుంటే అప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది. మింజీ భయపడిపోయి దాక్కుంటుంది. సో, అక్కడికి గోల్డెన్ టూత్ వస్తాడన్నమాట. సో, అతను బాడీ ఎక్కడా అని వెతుకుతూ ఉన్నప్పుడు అతను ఆల్మోస్ట్ మింజీని చూడబోతాడు. అప్పుడే అతనికి కాంగ్‌చాన్ నుంచి కాల్ వస్తుంది. ఇంకా కాల్ తీసుకుందాం అనేసి అతను ఆ రూమ్ నుంచి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళేసి కాంగ్‌చాన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అయితే కాంగ్‌చాన్ నీకేం కావాలో చెప్పు అనేసి అంటే ఇప్పుడు గోల్డెన్ టూత్ నా పళ్ళంతా నువ్వు పీకించేసావు కదా, నీ బాడీగార్డ్ పళ్ళను కూడా తీసుకురా అనేసి ఇంకా కాంగ్‌చాన్‌ని కూడా ఏదో తిడుతూ ఉంటాడు. అయితే అప్పుడు కాంగ్‌చాన్ ఫిక్స్ అవుతాడు ఇంక ఈరోజు గోల్డెన్ టూత్ పని అయిపోయింది అనేసి. అతను ఇంకా చాలా బాడీగార్డ్స్‌ని తీసుకొని ఆ గోల్డెన్ టూత్‌ని కలవడానికి వెళ్తాడు. ఇంకా గోల్డెన్ టూత్‌ను కాంగ్‌చాన్ మాట్లాడుకునే టైంకే మింజీ రూమ్ నుంచి బయటికి వద్దాం అనేసి సీక్రెట్‌గా
డోర్‌ని ఓపెన్ చేసి స్లైట్‌గా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉన్నప్పుడు ఆ డోర్ ఓపెన్ చేసేటప్పుడు చిన్న సౌండొస్తుంది. అయితే వెంటనే గోల్డెన్ టూత్ మింజీని చూస్తాడు. సో, వీళ్ళిద్దరు ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉండిపోతాడు. సో, ఇప్పుడు గోల్డెన్ టూత్‌కి అర్థమవుతుంది మింజీ ఇంకా బతికే ఉందనేసి. ఇంకా ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. అండ్ ఇది ఇంత మంచి క్లిఫ్ హ్యాంగర్‌తో అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకా తెలీదు ఏం జరగబోతుంది మింజీకి అనేసి. ఎపిసోడ్ 5 ఎక్స్‌ప్లనేషన్ కూడా రేపే రాబోతుంది. సో, మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ అండ్ థాంక్ యూ.